అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రాజధాని అమరావతిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఆ కీర్తి చంద్రబాబు నాయుడుకి వస్తుందని ఆకస్తో వైఎస్ జగన్ విజయవాడ నగరంలో ఏర్పాటు చేశారన్నారు. బందర్ రోడ్డులోని 150 అడుగుల సామాజిక న్యాయ శిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రథమంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారన్నారు. చంద్రబాబుకు టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందనే జగన్ అమరావతి నుండి విజయవాడకు అంబేద్కర్ విగ్రహాన్ని మార్చారని మంత్రి వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. స్మృతి వనం పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో 150 కోట్లతో అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తే ఆంధ్రలో 450 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెండవ ఉమామహేశ్వర మాట్లాడుతూ చంద్రబాబు పెద్ద ఎత్తున అమరావతిలో విగ్రహ ఏర్పాటుకు అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చేయాలని అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తుందని రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బాబాసాహెబ్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి స్మృతిమానాన్ని మొట్టమొదట 2014-2019లో విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక స్మృతివనం పెట్టి పెద్ద ఎత్తున ఆ మహానుభావుడు మహనీయుడు మనకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు చేయటం, అట్లాగే 2019లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ విగ్రహాన్ని అమరావతిని విచ్ఛిన్నం చేసి మరి ఇక్కడ తీసుకొచ్చి విజయవాడ నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెడతాం. దీంట్లో అనేకమైనటువంటి ఎలిగేషన్స్ అప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా వదలకుండా అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు మరి అంబేద్కర్ అభిమానులు కానీ అంబేద్కర్ భావజాలం గల వాళ్ళు కానీ అనేక రకాలుగా మీడియాలో వార్తలు వచ్చినాయి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మహనీయుని విగ్రహాన్ని ఈ స్మృతివనాన్ని అద్భుత రీతిలో తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయటమే కాకుండా ఇవాళ గౌరవ మంత్రివర్యులు మరి బాల వీరాంజనేయ స్వామి గారిని ఇక్కడికి పంపించి పూర్తిగా స్టడీ చేసి దీని మీద ఒక స్పెషల్ రివ్యూని కూడా పెట్టి ఏమేమి పనులు ఇంకా కొరవున్నాయి, బ్యాలెన్స్ వర్కులు ఏమేమి ఉన్నాయి, దీన్ని ఏ విధంగా భవిష్యత్ తరాలకి. మీ అందరికీ తెలిసిన విషయమే, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదినం సందర్భంగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో మా నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయటం, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి. దానికి కంటిన్యూషన్గా అమరావతిలో భూమిని కేటాయింపు చేసి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టడం జరిగింది. తర్వాత మా ప్రభుత్వం ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. వాళ్ళకి ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి మంచి పేరు రాకూడదు, ఒక దురుద్దేశం కుట్ర. ఆ రోజు అమరావతి తీసుకున్నా, పోలవరం తీసుకున్నా, ఈ అంబేద్కర్ స్మృతివనం తీసుకున్నా, గ్రామాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏవి కూడా ఏ బిల్డింగ్స్ని కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా నిరుపయోగంగా పెట్టడం అలవాటు అయిపోయింది. దానిలో భాగంగా అక్కడ నుండి అమరావతి స్మృతివనాన్ని తీసేసి అవి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రతిష్ట వస్తాయనేటువంటి ఒక కుట్ర కోణంతో దురహంకారంతో ఆ ప్లేస్ నుంచి ఇక్కడ మార్చడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది పూర్తి చేశారు. చేసిన తర్వాత ఎన్నికల ముందు హడావుడిగా ఆ రోజు ప్రజా సంఘాలు అందరూ కూడా ఓపెనింగ్ అప్పుడు కూడా ఆక్షేపణ తెలియజేసినప్పుడు కూడాను తను ఓపెన్ చేశారు. ఇప్పుడు చూస్తే వర్క్ చాలా పెండింగ్ ఉంది. ఎందుకు హడావుడిగా ఓపెన్ చేశారు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు గారు విజయవాడ నగరంలో
ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ విచ్చేసి స్థానిక శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారి ఆధ్వర్యంలో మరి 23వ డివిజన్ మా డివిజన్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్మృతి భవనానికి విచ్చేసినందుకు మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారితో పాటు మేమందరం కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించాము. ఏ పనులు పూర్తయినాయి, ఏ పనులు పూర్తి అవ్వలేదని పరిశీలిస్తే నాణ్యత లోపం ఉన్నటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి. ఊడిపోయిన చెక్కలు కనపడ్డాయి, తాత్కాలికంగా నిర్మించినటువంటి నిర్మాణాలు కనపడ్డాయి. మరి ఇన్కంప్లీటెడ్గా ఉన్నటువంటి అనేకమైనటువంటి పనులు మేము చూడటం జరిగింది మంత్రి గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో. ఈ అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో హైదరాబాదులో 150 కోట్ల లోపు పూర్తి చేసినటువంటి స్టాచ్యూ ఒక 20 అడుగుల ఎత్తు ఇక్కడ విజయవాడ నగరంలో ఈ స్టాచ్యూకి 430 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పి అప్పుడు దానిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి వైసీపీ ప్రభుత్వం హయాంలో సాంఘిక సంక్షేమ శాఖ, కార్పొరేషను, అలాగే పీడబ్ల్యూడి, ఇంజనీరింగు అలాగే రోజా గారు పర్యాటక